కృష్ణలంకలో క్వశ్చన్ అవర్ కంటిన్యూ అవుతోంది. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 4 గంటలకు పైగా విచారిస్తున్నారు పోలీసులు. ఎందుకు, ఏమిటి, ఎలా అంటూ పదుల సంఖ్యలో ప్రశ్నలు సంధిస్తున్నారు. వంశీ కన్ఫెషన్ రికార్డ్ చేస్తున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తరువాత వంశీని విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ బయట జరిగిన ఆందోళనల మధ్య వంశీ భార్యని స్టేషన్ లోకి అనుమతించారు పోలీసులు. ఇక వంశీని కలిసి బయటకొచ్చిన భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు కేసు వివరాలు చెప్పట్లేదని అన్నారు. రిమాండ్ లోకి తీసుకున్నప్పుడు అన్ని విషయాలు చెబుతామని సమాధానం ఇచ్చినట్లుగా వెల్లడించారు. ఇప్పటికీ ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదన్నారు పంకజశ్రీ. ఇంకా మనకి ఎఫ్ఐఆర్ సర్వ్ చేయలేదండి. మన లాయర్ చిరంజీవి గారు కూడా వచ్చారు, బట్ ఇంకా ఇవ్వలేదంటే మనకి ఎందుకు అరెస్ట్ చేశారనే రీజన్, గ్రౌండ్ రీజన్స్ వి డోంట్ నో ఎట్. అదే ఇంతవరకు మీకు మార్నింగ్ ఒక నోటీస్ ఇచ్చారు కదా మేడం, మిమ్మల్ని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. నోటీస్ ఓన్లీ సెక్షన్స్ మెన్షన్డ్, నాట్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అండ్ వాట్ కాజ్ హి వాస్ అరెస్టెడ్, అవన్నీ ఏం లేవు. ఇప్పుడు అడిగాం కదా, అడిగితే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. అన్ని ఒకటేసారి ఇస్తాము రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అని దే ఆర్ టెల్లింగ్. ఇవ్వాలి కదా, అదే ఇవ్వలేదు. అందుకే కదా మేము అడిగాము, కానీ ఇవ్వలేదు. అందుకే లాయర్ని కూడా పంపించమంటే ఆయన కూడా అదే అడిగారు. ఇంతసేపు దానికోసమే కూర్చున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ నౌ. రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ ఒకటేసారి వీఆర్ గోయింగ్ టు గివ్. దెన్ హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రిపేర్? మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి? దట్స్ వాట్ వి ఆస్క్డ్. అంతకుముందు స్టేషన్ బయట పోలీసులతో వాగ్వాదానికి దిగారు వైసీపీ నేతలు. ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పాలంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లాయర్లు సైతం పోలీసుల తీరును తప్పుపట్టారు. ఇక కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బిఎన్ఎస్ సెక్షన్లు 141, 308, 351, రెడ్ 3 అండ్ రెడ్ విత్ 35 ఈ పలు సెక్షన్ల కింద వంశీపై కేసు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ A71 గా ఉన్నారు. ఇవాళ ఉదయం 5 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని వంశీ ఇంటికి వెళ్లిన పడమట పోలీసులు 6 గంటలకు ఆయన్ని అరెస్ట్ చేసి భార్యకి నోటీసులు ఇచ్చారు. 7 గంటలకు గచ్చిబౌలి నుండి విజయవాడకు బయలుదేరారు. 10 గంటల 45 నిమిషాలకు సూర్యాపేట దగ్గర బ్రేక్ఫాస్ట్ అనంతరం 12 గంటలకు విజయవాడకు చేరుకున్నారు. 12 గంటల 45 నిమిషాలకు భవానీపురంలో వంశీని వేరే వాహనంలోకి ఎక్కించి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇక అప్పటి నుండి విచారణ కొనసాగుతూనే ఉంది. వల్లభనేని వంశీ భార్య ఏ కారణాలతో తన భర్తను అరెస్ట్ చేశారు అనేది ఇప్పటి వరకు చెప్పలేదు పోలీసులు అంటున్నారు. మరి పోలీసులు ఏం చెప్తున్నారు వివరించడానికి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, పోలీసులు ఏమంటున్నారు, అలానే పోలీసులు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు వంశీ నుంచి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి ఆన్సర్స్ ఇస్తున్నారు? ఖచ్చితంగా పోలీసుల నుంచి అఫీషియల్గా ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. బట్ మనం చూసుకుంటే కనుక కేసు ప్రాథమిక విచారణ స్థాయిలోనే ఉంది. అరెస్ట్ జరిగింది, ఖచ్చితంగా కోర్టులో ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా పూర్తి చేసేటటువంటి పనిలోనే పోలీసులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే కోర్టులో రిమాండ్ రిపోర్ట్ని ఇస్తారో ఆ రిమాండ్ రిపోర్టే ఈ కేసు మొత్తానికి కూడా కీలకంగా మారేటటువంటి అవకాశం ఉంది. అసలు ఇప్పటి వరకు ఏదైతే కేసు పెట్టడానికి ముందు ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ యొక్క కిడ్నాప్ జరిగింది, దాడి చేశారు, బలవంతంగా ఈ యొక్క సాక్ష్యం 164 స్టేట్మెంట్ ఇప్పించారు సత్యవర్ధన్తో అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్తో పాటు పోలీసుల దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు మిగతా డాక్యుమెంట్స్ ఎఫ్ఐఆర్లో వేటిని మెన్షన్ చేశారు, ఏ సెక్షన్స్ పెట్టారు అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పిన్ టు పిన్ రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఏ అంశాలను అయితే మెన్షన్ చేస్తారో ఈ కేసు మొత్తం కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ బేస్గానే నడుస్తుంది. కాబట్టి సో పోలీసులకి ఇప్పుడు ఇది క్రూషియల్ టైం అనే చెప్పాలి. ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి 24 గంటల సమయం, ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత 24 గంటల సమయం ఉంటుంది. కాబట్టి ఈ 24 అవర్స్ సమయంలోనే పోలీసులు యొక్క మొత్తం ప్రాసెస్ని కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే మనం ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాము. దాదాపు మధ్యాహ్న సమయంలో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. 3 గంటలకు పైగానే గడుస్తుంది. ఇంకా వల్లభనేని లోపలే ఉన్నారు. దీనికి సంబంధించి ప్రాథమికంగా కొంత మినీ క్వశ్చనియర్ని ప్రిపేర్ చేసి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే
పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా కన్ఫెషన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఈ ఆరోపణలకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ని వల్లభనేని వంశీ దగ్గర పెట్టి అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ని కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో పోలీసులు అడిగేటటువంటి క్వశ్చన్స్ని మనం అంచనా ప్రకారం అనుకున్నా కూడా ఖచ్చితంగా ఉన్నటువంటి ఆరోపణలు బేస్ చేసుకునే ఉంటాయి. ఎందుకని అతన్ని బెదిరించారు, గతంలో ఒకప్పుడు అతనే ఫిర్యాదు చేశాడు, తర్వాత మళ్ళీ అతనే ఎందుకని ఈ యొక్క దీనికి సంబంధించి కేసు వెనక్కి తీసుకుంటున్నట్టు దాడి సమయంలో లేనట్లు చెప్పాల్సి వచ్చింది. దాంతోపాటు అతన్ని నేరుగా కోర్టుకి రావడం, ఆ కోర్టుకి వచ్చినటువంటి వెహికల్ ఏదైతే ఉందో అది వల్లభనేని వంశీకి చెందినటువంటి వెహికల్ అయి ఉండడంతోనే దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే పోలీసులు సేకరించారో దాన్ని బేస్ చేసుకునే ఎంటైర్ ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే మనం పరిగణించాలి. అరెస్టు చేసిన తర్వాత ఏ వ్యక్తినైనా కూడా ముందుగా పోలీసులు కొంతమేర విచారిస్తారు. ఆ విచారణలో ఏదైతే స్టేట్మెంట్ తీసుకుంటారో ఆ స్టేట్మెంట్తో పాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ అండ్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా యాడ్ చేసి రిమాండ్ రిపోర్ట్లో క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఎఫ్ఐఆర్ కాపీతో పాటు వాళ్ళు కోర్టులో మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అరెస్ట్ చేయడానికి ముందు కానీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ముందు కానీ, ప్రొడ్యూస్ చేసిన తర్వాత కానీ, లేదా చేసే సమయంలో కానీ ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా కోర్టులో ఇవ్వచ్చు. సో దీనికి సంబంధించి పోలీసులు అయితే క్లియర్గా ఏ విషయాన్ని కూడా బయటకు రానివ్వకుండా పకడ్బందీగా వ్యవహారం మొత్తాన్ని కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో అతను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని పడమట పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. కేసు మొత్తానికి కూడా ఎంటైర్ కీగా ఉన్నటువంటి సత్యవర్ధన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 164 స్టేట్మెంట్, గతంలో మనం పోలీస్ స్టేషన్లో ఏదైతే ఈ కేసు నేను వెనక్కి తీసుకుంటున్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్తో పాటు ఇప్పుడు తాజాగా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పాటు అతని దగ్గర ఉన్నటువంటి కాల్ రికార్డింగ్స్ కానీ ఇతర ఎవిడెన్స్ కానీ అన్నిటిని సేకరించి ఒకవేళ వంశీతో పాటు మరోసారి కోర్టులో అతన్ని ప్రవేశపెడతారా ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఉత్కంఠ నెలకొంది. ఓవరాల్గా అయితే ప్రజెంట్ మనం కృష్ణాలంక పోలీస్ స్టేషన్లోనే ఉన్నాము. ఇంకా ప్రాసెస్ అయితే కొనసాగుతోంది. ఇదంతా అవడానికి కాస్త సమయం పట్టినా కూడా ఒకవేళ కోర్టు సమయం ముగిస్తే కనుక హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ బేస్ చేసుకుని అర్ధరాత్రి అయినా కూడా మ్యాజిస్ట్రేట్ ఇంటి ముందైనా కూడా వంశీని ప్రవేశపెట్టేటటువంటి అవకాశం అయితే మనకు క్లియర్గా కనిపిస్తోంది. రైట్ క్రాంతి. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు సరే, ఇవాళ ప్రధానంగా వినిపిస్తున్న పేరు సత్యవర్ధన్. అసలు సత్యవర్ధన్ ఎవరు? ఈ వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించినట్టు వంశీపై ఎందుకు ఆరోపణలు గుప్పమంటున్నాయి? అసలు ఎవరి సత్యవర్ధన్? ఆయనకి వంశీకి ఉన్నటువంటి లింక్స్ ఏంటి? ఇప్పుడు ఈ విషయమే కీలకంగా మారింది. సత్యవర్ధన్ గన్నవరం టీడీపీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ అనుచరులు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారంటూ కంప్లైంట్ చేసింది ఈ సత్యవర్ధనే. ఈ కేసు విచారణ కీలక దశకు చేరిన టైంలో సత్యవర్ధన్ ఒక ట్విస్ట్ ఇచ్చారు. 2 రోజుల క్రితం తన కంప్లైంట్ ని వెనక్కి తీసుకున్నారు. విజయవాడలోని SC/ST కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకి కేసుతో ఎటువంటి సంబంధం లేదంటూ అఫిడవిట్ కూడా సమర్పించారు. తనను ఎవరు దూషించలేదని సాక్షిగా పిలిచి పోలీసులు తన సంతకం తీసుకున్నారంటూ చెప్పుకొచ్చారు. పిటిషన్ విత్డ్రా చేసుకోవడంతో ఇప్పుడు ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. అయితే సత్యవర్ధన్ ని బెదిరించి పిటిషన్ విత్డ్రా చేయించారంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వాళ్ళు పటమట పోలీసుని ఆశ్రయించడంతో విచారణ మొదలుపెట్టి చివరికి మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్ట్ చేశారు. అటు విశాఖలో సత్యవర్ధన్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ని కూడా విజయవాడకు తీసుకొచ్చారు. వల్లభనేని వంశీ కేసులో సత్యవర్ధన్ కాల్ రికార్డ్స్ ఇప్పుడు కీలకంగా మారినట్టు తెలుస్తోంది. వంశీ సత్యవర్ధన్ మధ్య జరిగిన కాల్ రికార్డింగ్స్ ని పోలీసులు సేకరించారు. ఆ కాల్ రికార్డింగ్స్ లో పక్కా ఆధారాలున్నాయని చెప్తున్నారు పోలీసులు. పూర్తి ఎవిడెన్స్ తోనే వంశీని అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు పోలీసులు. మొదట కేసు వేసిన సత్యవర్ధన్ ఆ తర్వాత తాను లేనంటూ కేసు వెనక్కి తీసుకోవడం వెనుక బెదిరింపులు ఉన్నాయని చెప్తున్నారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, కేసు కీలక దశకు చేరుకున్న సమయంలో సత్యవర్ధన్ తన కంప్లైంట్ ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారు. నిజంగా ఈ 2-3 రోజుల్లో ఏం జరిగింది? ఆయన పేరెంట్స్ కానీ ఆయన కానీ ఏం చెప్తున్నారు? ఇవాళ కృష్ణలంక PS కి ఆయన్ని కూడా పిలిపించినట్టు తెలుస్తోంది. అతని నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాబట్టగలిగారు పోలీసులు? గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. ఈ కేసులో సత్యవర్ధన్ అతని కుటుంబ సభ్యులే కీలకంగా మారారని చెప్పుకోవచ్చు. అయితే తన కుటుంబ సభ్యులు సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలోనే వల్లభనేని వంశీ మీద కిడ్నాప్తో పాటు దాడి, SC/ST అట్రాసిటీ కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అసలు ఈ సత్యవర్ధన్ ఎవరు అంటే 2023లో టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా సత్యవర్ధన్ పనిచేస్తూ ఉన్నాడు. ఆ సమయంలోనే వల్లభనేని వంశీ అనుచరులు అందరూ కూడా అక్కడికి వచ్చి టీడీపీ కార్యాలయాన్ని
వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కార్లను మొత్తం కూడా మంట పెట్టి విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో సత్యవర్ధన్ అప్పుడు 2023లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అక్కడ జరిగినటువంటి ఇష్యూని మొత్తం కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పుడు పోలీసులు పట్టించుకోకపోవడం, టీడీపీ నేతలు కూడా పలు ఆరోపణలు చేశారు. టీడీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదును పోలీసులు తీసుకోవటం లేదని గతంలో అనేక విమర్శలు కూడా చేసినటువంటి సందర్భాలు చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సత్యవర్ధన్ ఇచ్చినటువంటి ఫిర్యాదును బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ కేసును మొత్తం కూడా సిఐడి టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో 4 రోజుల క్రితం సత్యవర్ధన్ SC/ST అట్రాసిటీ కోర్టులో న్యాయమూర్తి ఎదుటైతే ఒక వాగ్మూలాన్ని తెలిపారు. నాకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు, కావాలనే ఈ కేసులో నన్ను ఫిర్యాదు ఇచ్చేలాగా ప్రయత్నం చేశారని చెప్పని ఆయన న్యాయమూర్తి ఎదుట ఒక స్టేట్మెంట్ను ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కీలక పరిణామం జరుగుతున్న నేపథ్యంలో నిన్న సత్యవర్ధన్కి సంబంధించినటువంటి సోదరుడు వంశీ పడమట పోలీసులను ఆశ్రయించి పోలీసులకు వల్లభనేని వంశీ మీద ఫిర్యాదు చేశారు. కిడ్నాప్తో పాటు తన సోదరుని కిడ్నాప్ చేసి దాడి చేసి బెదిరించారని చెప్పని ఆయన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులకు అందినటువంటి ఫిర్యాదును బేస్ చేసుకొని పోలీసులు కేసు నమోదు చేసి ఈరోజు ఉదయం వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసి ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అన్ని కోణాల్లో విచారిస్తూ ఉన్నారు. మరోవైపు సత్యవర్ధన్ ఎక్కడున్నారని ఆరా తీసినటువంటి పోలీసులకు విశాఖపట్నంలో సత్యవర్ధన్ ఆచూకీ లభ్యమైన నేపథ్యంలో సత్యవర్ధన్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని కొద్దిసేపటి క్రితమే పడమట పిఎస్కు తీసుకొచ్చి సత్యవర్ధన్ నుంచి కూడా కీలకమైనటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అతని వద్ద నుంచి కూడా కీలకమైనటువంటి ఆధారాలు రాబడుతున్నట్టు పరిస్థితి. వల్లభనేని వంశీ ఏ విధంగా బెదిరించారు, అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలేంటి, సత్యకుమార్ ఇప్పుడు సత్యవర్ధన్ అసలు ఏం చెప్తున్నాడనే అంశాలకు సంబంధించినటువంటి అన్ని విచారణలు కూడా పడమట పోలీసులు అయితే చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ కేసు వ్యవహారంలో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సత్యవర్ధన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు వంశీకి ఈ కేసు వ్యవహారంలో ఈ ఉచ్చు బిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కేసును చాలా ఛాలెంజ్గా తీసుకొని పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం పడమట పిఎస్లో సత్యవర్ధన్ను అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ చేపడుతూ ఉన్నారు. అతని కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి వాగ్మూలాన్ని కూడా పోలీసులు రికార్డ్ చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కూడా ఈ కేసుకు సంబంధించి వంశీ దగ్గర నుంచి కూడా అనేక విషయాలు రాబడుతున్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. విచారణ అనంతరం పోలీసులు ఇంకా కొన్ని సెక్షన్లు కూడా యాడ్ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి అన్ని ఎవిడెన్స్ను కూడా పోలీసులు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ విచారణ పూర్తయిన తర్వాత జీజీహెచ్కి తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరోవైపు ఆ సత్యవర్ధన్ అతని కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారారని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ శివకుమార్. ఎస్, వంశీ అరెస్టుకు సంబంధించి సత్యవర్ధన్కు ఉన్న లింక్ ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ కేసులో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో తెలుసుకుందాం. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు చాలానే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. వల్లభనేని వంశీకి బెయిల్ వస్తుందా, రిమాండ్కి తరలిస్తారా? ఒకవేళ వంశీని రిమాండ్కి తరలిస్తే కస్టడీ పిటిషన్ వేయాలని భావిస్తున్నారు పోలీసులు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 4 గంటలకు పైగా పోలీసులు విచారిస్తున్నారు. టీడీపీ ఆఫీస్పై దాడిలో ఎంతమంది పాల్గొన్నారు, సత్యవర్ధన్ను ఎవరు కిడ్నాప్ చేశారు, కుటుంబ సభ్యులు ఎందుకు ఫిర్యాదు చేశారు, ఇలా కొన్ని ప్రశ్నలకు సంబంధించిన ఆధారాలను వంశీ ముందు ప్రశ్నిస్తున్నారు పోలీస్ అధికారులు. ఆ వివరాలను రికార్డ్ చేస్తున్నారు. వంశీని కనీసం 100 రోజులైనా జైల్లో ఉంచాలని వేరువేరు కేసులు పెడుతున్నారని ఆరోపించారు ఆయన తరఫున న్యాయవాది. సత్యవర్ధన్ కు వంశీకి ఎలాంటి సంబంధాలు లేవన్నారు. ఇది 100% తప్పుడు కేసు. పోలీసులు ఎలా అయినా వల్లభనేని వంశీని జైల్లో పెట్టి 100 రోజులైనా బయటికి రాకుండా చేయాలన్న ఒక కుతంత్రం తప్ప దీంట్లో నిజం అనువంతైనా లేదు. ఎందుకంటే ఆ సత్యవర్ధన్కి వల్లభనేని వంశీకి సంబంధం లేదు. సత్యవర్ధన్ వచ్చేసి అమాయకంగా ఏమీ జరగలేదని సత్యవర్ధన్ నిజమే పలికాడు, నిజమే చెప్పాడు. జడ్జికి 164 స్టేట్మెంట్ రికార్డు కూడా జరిగింది. దాంట్లో వల్లభనేని వంశీ పాత్ర ఏం లేదు, వాళ్ళ మనుషుల పాత్ర అస్సలు లేదు. అంటే సరే, వల్లభనేని వంశీనే స్వయంగా ఆ సత్యవర్ధన్ వెంట పెట్టుకుని తీసుకుని వచ్చారు అనేటటువంటి ఆరోపణ ఒకటి వినిపిస్తోంది, ఏమంటారు? చాలా అబద్ధం. వల్లభనేని వంశీ గారు హైదరాబాద్లోనే ఉన్నారు. సత్యవర్ధన్ కేసుకి వల్లభనేని వంశీకి అసలు సత్యవర్ధనే వల్లభనేని వంశీ మీద తప్పుడు కేసు పెట్టాడు.
100% తప్పుడు కేసు. ఆ తప్పుడు కేసు అతను నిజం తెలుసుకొని జడ్జి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పడమే తప్ప అందుట్లో ఇంకోటి ఏం లేదు. వంశీ పాత్ర లేదు. వంశీ 100% ఈ కేసుకు సంబంధం లేదు. ఈ గతంలో పెట్టిన కేసులు చెల్లక వాటన్నిటిలో ప్రొటెక్షన్ ఉండటం వల్ల ఒక కొత్త విధానంతో కొత్త కేసులతో ఇందులో పెట్టినటువంటి సెక్షన్స్ అన్ని కూడా కిడ్నాప్ అండ్ అలాగే దాడి, SC ST అట్రాసిటీ పెట్టారు. మరి ఇవి పెట్టడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు టీడీపీ ఆఫీస్ దాడి కేసుకు సంబంధించి అదంతా వేరే వ్యవహారం, ఇందులో అనూహ్యంగా కదా కొత్త ట్విస్ట్ ఇది. ఇది 100% క్రియేటెడ్ ట్విస్టే. వంశీని అరెస్ట్ చేయాలి, వంశీని జైల్లో పెట్టాలి, వంశీని బంధించాలి, వంశీని బయటికి రానివ్వకూడదు. అదొక్కటే కుట్ర కుతంత్రం. దానికోసం ఇదంతా జరుగుతుంది. విచారణ పూర్తయ్యాక వైద్య పరీక్షల కోసం వంశీని GGHకు తరలిస్తారు. వంశీ వాగ్మూలంతో పాటు ఆధారాలను బేస్ చేసుకుని రిమాండ్ రిపోర్ట్లో ఫైల్ చేసుకున్నారు పోలీసులు. అయితే వంశీకి బెయిల్ వస్తుందా లేదంటే రిమాండ్కు తరలిస్తారా అన్నది ఉత్కంఠంగా మారింది. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి హసీనా అందిస్తారు లైవ్ ద్వారా. హసీనా, చెప్పండి, ఇప్పుడు వంశీ అరెస్ట్ అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ అరెస్ట్ కు సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఏంటి? వల్లభనేని వంశీకి బెయిల్ వస్తుందా, రిమాండ్ కి తరలిస్తారా? ఒకవేళ వంశీని రిమాండ్ కి తరలిస్తే కస్టడీ పిటిషన్ వేయాలని భావిస్తున్నారు పోలీసులు. కృష్ణాలంక పోలీస్ స్టేషన్ లో 4 గంటలకు పైగా పోలీసులు విచారిస్తున్నారు. టీడీపీ ఆఫీస్ పై దాడిలో ఎంతమంది పాల్గొన్నారు, సత్యవర్ధన్ ను ఎవరు కిడ్నాప్ చేశారు, కుటుంబ సభ్యులు ఎందుకు ఫిర్యాదు చేశారు, ఇలా కొన్ని ప్రశ్నలకు సంబంధించిన ఆధారాలను వంశీ ముందుంచారు పోలీస్ అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి హసీనా లైవ్ ద్వారా అందిస్తారు. హసీనా, చెప్పండి, ఇప్పుడు వంశీ అరెస్ట్ అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ అరెస్ట్ కు సంబంధించి ఈ కేసులో నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ వంశీని ఏం చేయబోతారు, వంశీ కేసులో ఇంకా మరిన్ని కేసులు ఏమి యాడ్ అవుతాయి అనేది ఇప్పుడు చూడాల్సిన అంశం. ఎందుకంటే ఇప్పుడు ఇదొక్క కేసుతోనే లేదు, ఇంకా పాత కేసులు కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా యాడ్ చేస్తారు. వాటన్నిటిని కూడా PT వారెంట్ వేసి అందులో కూడా కస్టడీ తీసుకుని దానికి సంబంధించి కూడా కేసు యాడ్ చేసే ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. ప్రజెంట్ మనం ఈ కేసు గురించి మాట్లాడితే ప్రజెంట్ ఫస్ట్ ఈ కేసులో ఇప్పటి వరకు ఉన్న సాక్ష్యాధారాల తర్వాత దీనిపై అటెంప్ట్ మర్డర్ కేసు అలాగే SC ST అట్రాసిటీ కేసు పెట్టారు. కాబట్టి ఇది చాలా సీరియస్ సెక్షన్స్ కిందనే కేసులు నమోదైన నేపథ్యంలో కోర్టుకు తీసుకెళ్లిన తర్వాత కూడా ఇది బెయిల్ వచ్చే పరిస్థితి లేదు, స్టేషన్ బెయిల్ ఇచ్చే పరిస్థితి అయితే అస్సలకే లేదు. కాబట్టి ఈరోజు సాయంత్రం లోపల లేకపోతే రాత్రో మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్కి తరలిస్తారు. రిమాండ్కి తరలించిన తర్వాత రేపు కూడా కోర్టు ఉంది కాబట్టి రేపు ఇటువైపు వంశీ తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేసుకుంటే వీళ్ళు పోలీసులు కస్టడీ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంది. సో ఈ 2 వాదనలు విన్న తర్వాత కోర్టు కేసుని ఏ విధంగా తీసుకెళ్తుంది, ఈ కేసులో ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుంది అనేది అంతా డిపెండింగ్ కోర్టు మీద ఉంటుంది. బెయిల్ అయితే SC ST కేసులో అయితే బెయిల్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. అలాగే ఏదైతే పోలీసులు CC ఫుటేజ్ ఉంది అని అంటున్నారు, అంటే సాక్షి ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఎవరైతే ఈ కేసులో ఫిర్యాదుదారు ఉన్నారో సత్యవర్ధన్ని ఆయన బెదిరించారు, కిడ్నాప్ చేశారు అని ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కోర్టుకి తన కారులోనే తీసుకుని వచ్చిన వెహికల్లోనే తీసుకుని వచ్చిన CC కెమెరా ఫుటేజ్ కూడా ఉందంటే సో సాక్ష్యాధారాలను బట్టి ఈ కేసు చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో బెయిల్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడడం లేదు. అయితే మరోవైపు దీంతో పాటు ఇంకా కొన్ని కేసెస్ యాడ్ అయితే మాత్రం ఇంకా చాలా రోజుల పాటు ఇది చాలా పెద్ద ఎత్తున కొన్ని రోజుల వరకు కొన్ని నెలల వరకు ఈ కేసు కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ హసీనా. రైట్, వల్లభనేని వంశీ అరెస్టు అలాగే దాని తర్వాత సత్యవర్ధన్ పాత్ర ఏ విధంగా ఉంది, అలాగే వంశీకి బెయిల్ వస్తుందా రాదా అనే అంశాల గురించి ఇప్పటి వరకు చూసాం. దీనిపై అసలు వైసీపీ వర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. వల్లభనేని వంశీ అరెస్ట్ ని వైసీపీ ఖండించింది. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనకి వల్లభనేని వంశీ అక్రమ అరెస్టు ప్రత్యక్ష ఉదాహరణ అని ఆరోపణలు చేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కేసు వెనక్కి తీసుకున్నాడని, అయినా అక్రమంగా వంశీని అరెస్టు చేయడం ఏంటని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలు కార్యకర్తలు టార్గెట్ గా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపి వేధిస్తున్నారని, వంశీ అరెస్టు కూడా మంత్రి లోకేష్ చంద్రబాబు కక్షపూరిత రాజకీయాల్లో భాగమేనని వైసీపీ నేతలు ఆరోపించారు.
రైట్, ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, చెప్పండి, ఇప్పుడు వంశీ అరెస్టుకు సంబంధించి వైసీపీ వర్షన్ ఏ విధంగా ఉంది, అసలు వాళ్ళు ఏమంటున్నారు? వల్లభనేని ఆ వంశీని అరెస్ట్ చేసిన విధానం కావచ్చు, ఆ తర్వాత నమోదు చేసిన కేసులపై కూడా ప్రభుత్వాన్ని వైసీపీ నేతలంతా కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఉన్న వైసీపీ నేతలంతా కూడా ఇది కక్ష సాధింపు భాగంగానే ఈ రాజకీయ కోణంలో చూసి మాత్రమే వంశీని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ కేసులన్నీ కూడా తప్పుడు కేసులు అని చెప్పి, అక్రమ కేసులు అని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. బొత్స సత్యనారాయణ కావచ్చు, మల్లాది విష్ణు కావచ్చు, అదేవిధంగా భూమన కరుణాకర్ కావచ్చు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియర్ నేతలంతా కూడా ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం, ముఖ్యంగా వంశీని తెల్లవారుజామున అరెస్ట్ చేయడం, అక్కడి నుంచి విజయవాడకు తీసుకురావడం, ఆ తర్వాత సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి దాడి చేశాడని చెప్పేసి ఆరోపిస్తూ కూడా కేసులు నమోదు చేయడాన్ని వీళ్ళంతా కూడా తప్పుపడుతూ ఉన్నారు. ఎందుకంటే వంశీని ఖచ్చితంగా అక్రమ కేసుల్లో ఇరికించాలి, ఒక వంశీనే కాదు వైసీపీ నేతలందరినీ కూడా ఈ విధంగా తప్పుడు కేసుల్లో ఇరికించాలి అనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తుంది. గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా తప్పుడు కేసులు, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కూడా కేసులు నమోదు చేసి వైసీపీ నేతలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారంటారు. భూమన కరుణాకర్ రెడ్డి అయితే మరొక విధంగా కూడా కార్యకర్తలు ఎవరూ కూడా ఆగ్రహావేశాలకు లోను కావద్దు, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తుంది, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తప్పుడు కేసులు పెడుతున్నారు కాబట్టి కార్యకర్తలంతా సమన్వయం పాటించాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. మరొక వైపు కొద్దిసేపటి క్రితం వైసీపీ నేతలంతా కూడా వల్లభనేని వంశీ మీద నమోదు చేసిన కేసుల విషయంలో కావచ్చు, ఆయన అరెస్ట్ చేసిన విధానం మీద కూడా కావచ్చు, డీజీపీని కలిసి డీజీపీకి కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నారు. ఇవన్నీ కూడా అక్రమ కేసులు అనేది వైసీపీ వాదనగా వినిపిస్తూ ఉంది కాబట్టి వైసీపీ నేతలంతా డీజీపీని కలిసి కూడా మరొకసారి ఇదే విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకువెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్. సో వంశీ అరెస్ట్ అనేది కంప్లీట్గా కక్ష సాధింపు చర్య. రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు వైసీపీ నేతలు. మరి టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది మనం ఒకసారి చూస్తే, వల్లభనేని వంశీ అరెస్టుపై టీడీపీ నేతలు ఉదయం నుంచి కూడా స్పందించడం మనం చూసాం. వంశీ అరెస్ట్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు అంటున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. తమ ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపు చర్యలు ఉండవు అంటున్నారు. కానీ తప్పు చేసిన వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేదే లేదు అనేది స్పష్టం చేస్తున్నారు. గతంలో కేసు పెట్టిన వ్యక్తిని బెదిరించి ఫిర్యాదుని వెనక్కి తీసుకునేలా చేశారన్నారు. వైసీపీ హయాంలో వంశీ అనేక అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు మంత్రి కొల్లు రవీంద్ర. దళిత యువకుడు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించారని ఆరోపించారు. తప్పు చేసిన వైసీపీ నేతలందరికీ శిక్ష తప్పదని హెచ్చరించారు. అరెస్టు సమయంలో వంశీ డ్రామాలాడారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టబోము, ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలు కాదు ఇది అని టీడీపీ నేతలు ఉదయం నుంచి చెప్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. కానీ దీంతో పాటే మరొక వర్షన్ ఏంటి అంటే, ఇలాంటి అరెస్టులు ఇంకా కొనసాగుతాయి, వరుస అరెస్టులు ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ శిక్ష అనుభవించాల్సిందే అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరు శిక్ష నుంచి తప్పించుకోలేరు అన్నది టీడీపీ చెప్తుంది. నిజంగా కక్ష సాధింపు అయితే 8 నెలల పాటు మేము ఎందుకు ఆగాల్సి వస్తుంది? వాస్తవానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి మోస్ట్ వాంటెడ్ పొలిటీషియన్ వంశీ. సో అట్లాంటి పొలిటీషియన్ని, అట్లాంటి నేతని మేము 8 నెలలుగా అతను అరెస్ట్ చేయాలంటే వేచి చూడాలన్న అధికారంలో ఉండి, కానీ న్యాయ ప్రక్రియ ప్రకారం సజావుగా రెగ్యులర్గా లీగల్ ప్రొసీజర్ ప్రకారమే ప్రభుత్వం ఫాలో అవుతూ వచ్చింది. కానీ అందుకనే ఆ సమయంలో వెసులుబాటు దొరికింది కాబట్టి ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకోగలిగాడు, ఇన్ని రోజులు జైలుకి వెళ్లకుండా తప్పించుకోగలిగాడు. కానీ ఇక్కడ జరిగింది, అధికార పార్టీకి సంబంధించిన ఆఫీస్ మీద దాడి చేసిన వ్యక్తి చేత ఫిర్యాదు వెనక్కి తీయించారంటే ఇప్పుడు కూడా దానికి సంబంధించిన నిజానిజాలు నిగ్గు తేల్చలేకపోతే అధికార యంత్రాంగం లేకపోతే అధికార పార్టీ ఎక్కడ తల పెట్టుకోవాల్సి వస్తుందన్న ఒక రకమైన డిస్కషన్ అయితే పెద్దగా జరిగింది. వాస్తవానికి ఒక రూలింగ్ పార్టీ, సాధారణంగా రూలింగ్ పార్టీ అగ్రెసివ్గా ఉంటుంది. ఆ పార్టీ కార్యాలయం మీద ఎన్నికలకి 2 నెలల ముందు జరిగిన ఘటన, అది కూడా ఎప్పుడో సుదీర్ఘంగా జరిగిన ఘటన కాదు, కేవలం ఎన్నికలకి 2 నెలల ముందు జరిగిన ఘటన అందరికీ ఎన్నికల సమయానికి అది ఒక బర్నింగ్ టాపిక్గా మారింది. అట్లాంటి ఘటనకు సంబంధించిన ఆధారాలు చాలా ఉన్నాయి. కేవలం అది ఎక్కడ 4 గోడల మధ్య జరిగిన సంఘటన కాదు. సో బహిరంగంగా జరిగిన పార్టీ కార్యాలయం మీద దాడిని, ఆ దాడికి సంబంధించిన ఫిర్యాదు వెనక్కి తీసుకుంటే చూస్తూ ఎలా ఊరుకోవాలి? న్యాయం జరగాలి అంటే ఇది వాస్తవానికి చట్ట ప్రకారం మేము ఫాలో అవుతున్నాం. కేవలం వంశీ మాత్రమే కాదు, వంశీలాగా చాలామంది ఇంకా ఉన్నారు, వాళ్ళకి కూడా కఠిన శిక్ష అనుభవించక తప్పదని చెప్పి టీడీపీ కావచ్చు అటు ప్రభుత్వ శ్రేణుల నుంచి వస్తున్న సమాధానం చెప్తుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద డీజీపీ కూడా వచ్చారు, ఇంటెలిజెన్స్ డీజీపీ కూడా ఉన్నారు. ఉదయం నుంచి జరిగిన పరిణామాలను ఆయన బ్రీఫ్ చేసే అవకాశం ఉంది, మిగతా అంశాలను కూడా ఈరోజు డిస్కస్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. వంశీ కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటుంది టీవీ9. ఇది ఇవాల్టి 5 at 5 అప్డేట్స్. ఒక బ్రేక్ తర్వాత స్టోరీ గేట్ చూస్తూనే ఉండండి టీవీ9.